అంటే కాలీఫ్లవర్ ఇలా కట్ చేసేసుకొని హాట్ వాటర్లో సాల్ట్ కొంచెం వేసి ఇలా కొంచెంసేపు ఒక 5-10 minutes ఉంచేస్తున్నాం. టు క్లీన్ ఇట్ ప్రాపర్లీ యాజ్ వెల్ యాజ్ బాయిల్ కూడా కొంచెం లైట్గా బాయిల్ అయిపోతుంది కదా, అందుకని వాటర్లో కొంచెంసేపు అలా వేసి సాల్ట్ వాటర్లో తీసేసాక నేను దీంట్లో కాలీఫ్లవర్లో సాల్ట్, కారం పొడి, గరం మసాలా పౌడర్ అండ్ కార్న్ ఫ్లోర్ ఇలా వేసుకున్నాను. అంటే మనకి క్రిస్పీ చికెన్ ఉంటుంది కదా పైన అంతా ఇట్లా వచ్చి అట్లాగా అలా రావడానికి నేను డ్రైగా వేసాను కార్న్ ఫ్లోర్లో వితౌట్ మిక్సింగ్ ఎనీ వాటర్. ఓకేనా, ఆఫ్ కోర్స్ ఇది కొంచెం కలపాలి. దీని తర్వాత ఆయిల్లో వేస్తాం. ఓకే, డీప్ ఫ్రై ఇలా క్రిస్పీగా అంటే కరకరలాడేలాగా వేయించేస్తాం, ఫ్రై చేస్తున్నాం. ఇంకా స్టిల్ ద ప్రాసెస్ గోయింగ్ ఆన్. ఇంకా ఫ్రై అవుతానే చాలా ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఎందుకంటే ఆ కాలీఫ్లవర్ ఇంత పెద్దగా ఉంది, అందుకని ఇదంతా డీప్ ఫ్రై అయిపోయే లోపల మనం గార్లిక్ ఇలా చాప్ చేసుకున్నాం. అండ్ దెన్ కొరియాండర్, ఆల్సో ఫ్రెష్ కొరియాండర్. వావ్, లుక్ అట్ ఇట్, చాలా బాగుంది. లెమన్ స్క్వీజ్ చేశాక ద టేస్ట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. గార్లిక్ అండ్ లెమన్ ఫ్లేవర్ చాలా లాగుంది, బాగుంది, నైస్. ఐ లైక్ ఇట్ సో మచ్.